అందుకే నేను పెద్ద పెద్ద మీటింగ్లకు వచ్చేటప్పుడు ఎప్పుడైనా మా ఇంట్లో నా బిడ్డ ఉంటుంది, నా బిడ్డకు 10 ఏళ్ళు, నా బిడ్డని అడిగి వస్తాను నేను. ఎప్పుడు ఈరోజు అడిగినా, కరీంనగర్ పోతున్నా తెలంగాణ చౌక్లో మాట్లాడేది ఉన్నది, ఏం మాట్లాడాలని అడిగినా. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నా బిడ్డ ఏం చెప్పిందంటే, ఒక పని చేయి, అందరికంటే ముందు నీకు మైక్ ఇస్తే నా తర్వాత మా ఈటెల రాజేందర్ గారు, వినోద్ అన్న జోరుగా మాట్లాడతారు, నాకు పెద్దగా చెప్పేందుకు ఏం లేదని చెప్పి సపడే కూకున్నది. మధ్యలో మైక్ ఇస్తే ఇగో నాకంటే ముందు రసమై బాలకిషన్ ఏమో అదరగొట్టిండు, ఇక ఆ తర్వాత మా రాజేందర్ అన్న అయితే ఇరగదీస్తాడు, నాకు చెప్పేందుకు ఏం లేదని చెప్పి సపడే కూకున్నది. ఆఖరికి మైక్ ఇస్తే కమలాకర్ అన్న మొత్తం విరాట్ కోహ్లీ లెక్క బ్యాటింగ్ చేసిండు, రాజేందర్ అన్నేమో రోహిత్ శర్మ లెక్క ఆడిండు, వినోద్ అన్న MS ధోని లెక్క ఆడుతున్నాడు, నేను ఆఖరికి అశ్విన్ లెక్క వచ్చిన. ఇక నాకైతే చెప్పేందుకు ఏం లేదు. ఇప్పుడు IPL సీజన్ కూడా నడుస్తున్నది, చూస్తున్నారు అందరు, బాగా చూస్తలేరా? ఇంటికి ఓనిస్తలేరా మిమ్మల్ని? మీకు ఓట్లున్నాయా లేవో ఇంతకి? పక్కానా? ఏ గుర్తు? పక్కానా? ఏ గుర్తు? ఇటుకెళ్ళి నిలబడతలేదు. కారేనా? పక్కా? వాళ్ళిద్దరు డిపాజిట్లు గల్లంతేనా?